Hi students, welcome to Karunya Physics classes. Now IPE series lo ma for senior inter physics nana. IPE 4 marks series start చేస్తున్నాను నాన్న. అందులో ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ 4 మార్క్స్ గ్యారెంటీ ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న. సో అందులో పార్ట్ 1 మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో చూడన్న క్వశ్చన్ ఏంటి? సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ Coulomb's inverse square law in electricity. So Coulomb's law inverse square law in electricity లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అడుగుతున్నాడు. నన్న ఫర్ ఐపీ పర్పస్ నేను ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ పడతాయో సింపుల్ వేలో ఆ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం నాన్న. సో సింపుల్ వేలో ఎలా రాయాలో చెప్తాను. చూడండి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి నాన్న? Coulomb's inverse square law. కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాలో మామూలు కూలుమ్స్ స్క్వేర్ లా ఇన్వర్స్ స్క్వేర్ లా ఎక్కడ యాక్ట్ అవుతుంది సార్ అంటే వ్యాలిడ్ ఫర్ ఓన్లీ పాయింట్ చార్జెస్ అంటాం. సో కూలుమ్స్ లా ఎప్పుడంటే అప్పుడు వాడకూడదు నాన్న, ఓన్లీ పాయింట్ చార్జెస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కూలుమ్స్ స్క్వేర్ లా అనేది వాడాలి నాన్న. సో కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఓన్లీ వ్యాలిడ్ ఫర్ పాయింట్ చార్జెస్ అంటాం. సో మీ దగ్గర ఎప్పుడైతే పాయింట్ చార్జెస్ ఉన్నాయో అప్పుడు మాత్రమే ఈ కూలుమ్స్ లా యాక్టివేట్ అవుతుందన్న. సరే సార్, ఈ కూలుమ్స్ లా ఎందుకు యూజ్ చేస్తాం సార్ అంటే 2 పాయింట్ చార్జెస్ మధ్య ఫోర్సెస్ ఎంత ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయడానికి మనం యూజ్ చేసేలానే కూలుమ్స్ లా అంటాం. అంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్ చార్జెస్ తీసుకుందాం నాన్న. అంటే మీరు తీసుకుండే చార్జెస్ పాయింట్ ఫామ్ లో ఉండాలి నాన్న. సో టోటల్ చార్జెస్ మస్ట్ బి ఇన్ పాయింట్ ఫామ్. సో ఇప్పుడు ఒక చార్జ్ తీసుకుంటానా, సో ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ తీసుకుంటానా. సో ఐఎమ్ టేకింగ్ 2 పాయింట్ చార్జెస్ నాన్న, క్యూ యాజ్ వెల్ యాజ్ క్యూ. సార్ రెండు సేమ్ చార్జెస్ సార్, సేమ్ అన్నా తీసుకో డిఫరెంట్ అన్నా తీసుకో, నో ప్రాబ్లం. బట్ అకార్డింగ్ టు చార్జ్ ప్రాపర్టీస్ సేమ్ చార్జ్ తీసుకుంటే రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది, ఆపోజిట్ చార్జెస్ తీసుకుంటే అట్రాక్షన్ ఉంటుంది. సో ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్ ఏం చెప్తుందంటే ఫర్ ఎనీ 2 పాయింట్ చార్జెస్ సేమ్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. సో కాబట్టి ఇక్కడ సేమ్ చార్జెస్ ఉన్నాయి నాన్న విచ్ ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఆర్. సో ఈ 2 చార్జెస్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది సార్ అంటే r ఉంది నాన్న. బట్ ఈ 2 చార్జెస్ మధ్య దెర్ ఇస్ ఎ రిపల్షన్ ఫోర్స్ బికాస్ సేమ్ చార్జెస్. సో ఆ సేమ్ చార్జెస్ మధ్య రిపల్షన్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుందన్న అలాంగ్ ద లైన్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ 2 చార్జెస్. సో ఈ 2 చార్జెస్ మధ్య ఒక రిపల్షన్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది అట్ ఏ డిస్టెన్స్ ఆర్. బట్ ఆ రిపల్షన్ ఫోర్స్ ఎంత ఉంది సార్, ఆ ఫోర్స్ క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేసేలానే కూలుంబ్ లా అని చెప్తామ్మా. సో దెర్ ఈస్ ఎ రిపల్షన్ ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 చార్జెస్. ఒకవేళ నువ్వు అన్లైక్ చార్జెస్ తీసుకున్నావు అనుకో, దెర్ ఈస్ అట్రాక్షన్ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్ ఆర్. బట్ అట్రాక్షన్ ఫోర్స్ ఎంత ఉంది సార్, ఆ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిండే సైంటిస్ట్ కూలుంబ్ అంటాం. సో ఈ కూలుంబ్ అనే సైంటిస్ట్ ఆ ఫోర్సెస్ బిట్వీన్ ద చార్జెస్ క్యాల్కులేట్ చేయడానికి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ చాప్టర్ లో ఉండే ఈక్వేషన్ ని హెల్ప్ చేస్తాడు, హెల్ప్ తీసుకున్నాడు నాన్న. అంటే మామూలుగా న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ మనం చెప్తాం 2 మాసెస్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉన్నప్పుడు F ఈక్వల్స్ టు క్యాపిటల్ G ఇంటూ M1 M2 బై R స్క్వేర్. సో అదే న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ హెల్ప్ తీసుకొని ఇక్కడ కూలుంబ్ అనే సైంటిస్ట్ 2 పాయింట్ చార్జెస్ మధ్య ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేశాడు. ఎలా సార్ అంటే ఇక్కడ నథింగ్ బట్ అకార్డింగ్ టు కూలుంబ్ ఏం చెప్తారు సార్ అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 పాయింట్ చార్జెస్. సో 2 పాయింట్ చార్జెస్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ కనుక్కోవాలి అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 పాయింట్ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ 2 చార్జెస్ అంటాడమ్మా. సో ఎప్పుడైతే 2 పాయింట్ చార్జెస్ మధ్య నువ్వు ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటానవో దట్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ 2 చార్జెస్ అంటాను. సో ఈ 2 చార్జెస్ యొక్క మాగ్నిట్యూడ్ నాన్న, సో Q యాజ్ వెల్ యాజ్ Q అంటాం. సో సింపుల్. లేదు సార్ ఒకవేళ నేను Q1 Q2 తీసుకుంటా సార్, నో ప్రాబ్లం, యూ కెన్ టేక్ లైక్ దట్ వన్ ఆల్సో. సో దీన్ని నేను Q1 అనుకుంటా సార్, దీన్ని Q2 అనుకుంటా సార్. సో దీన్ని అప్పుడు సింపుల్ గా వాట్ యు కెన్ రైట్. సో ఇక్కడ Q1 అని రాస్తాను, ఇక్కడ Q2 రాస్తాను. సో నో ప్రాబ్లం. సో 2 పాయింట్ చార్జెస్ విచ్ ఆర్ సపరేటెడ్ అట్ డిస్టెన్స్ ఆర్ దెర్ ఇస్ ఎ రిపల్షన్ ఫోర్స్ బికాస్ సేమ్ చార్జెస్. అదే అన్లైక్ చార్జెస్ ఉంటే అట్రాక్షన్ ఫోర్స్. బట్ ఆ ఫోర్స్ ఎంత ఉంటుంది సార్ అంటే విచ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ 2 చార్జెస్. సో దెర్ ఇస్ నో సైన్, సో యూ హ్యావ్ టు టేక్ మాగ్నిట్యూడ్ అమ్మా. సో ఒకటి ఫస్ట్ లైన్ ఏం చెప్తాం, ద ప్రోడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ 2 చార్జెస్ అంటాం. సో టోటల్ గా చెప్పాలంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 పాయింట్ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ 2 చార్జెస్. సో కాబట్టి F proportional to Q1 into Q2, and this force of attraction or repulsion between 2 charges is inversely proportional to square of the distance between them, and nothing but F
ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఇక్కడ నథింగ్ బట్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ చేస్తే ఈ టూ చార్జెస్ మధ్య డిస్టెన్స్ ఆర్ నానా. సపోజ్ ఇఫ్ యూ డబుల్ ద డిస్టెన్స్ దెన్ ఫోర్స్ విల్ బి రెడ్యూస్డ్ సమ్ వాట్ మోర్ అంటాం. అంటే ఎప్పుడైతే డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందో ఫోర్స్ తగ్గుతూ ఉంటుందన్న. నువ్వు చార్జెస్ ని ప్రోడక్ట్ చేసినప్పుడు వాల్యూ పెరిగితే చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజెస్, దెన్ ఫోర్స్ ఆల్సో ఇంక్రీజెస్. బట్ ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందో ఫోర్స్ విల్ బి డిక్రీజెస్ అంటాం. సో మీరు మ్యాగ్నెట్ ఒక చిన్న ఐరన్ నెయిల్ తీసుకోండి. సో డిస్టెన్స్ దగ్గరగా ఉందనుకోండి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ విల్ బి మోర్. అలా కాదు ఒక మ్యాగ్నెట్ కి ఐరన్ కి డిస్టెన్స్ చాలా ఎక్కువగా పెట్టామనుకోండి, సో దెర్ ఈస్ ఎ లెస్ అట్రాక్షన్. హియర్ ఆల్సో సేమ్. ఎప్పుడైతే టూ చార్జెస్ మధ్య డిస్టెన్స్ స్మాల్ ఉంటుందో ఫోర్స్ విల్ బి మోర్. సో డిస్టెన్స్ వెరీ లార్జ్ ఉంటుందో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ విల్ బి వెరీ లెస్. సో కాబట్టి వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ Coulomb's law నాన్న? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 point చార్జెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు product of magnitude of two charges and inversely proportional to square of the distance between them. Now combine these two equations nana, then what you get? So F proportional to q1 q2 by r square, right? So remove proportionality symbol, then you get one constant. ఆ కాన్స్టెంట్ నే కూలుంబ్ కాన్స్టెంట్ అంటాం. ఆ కూలుంబ్ కాన్స్టెంట్ ఏం తీసుకుంటాం సార్ అంటే F is equals to 1/4 pi epsilon naught q1 q2 by r square అంటాం. నన్ను ఈ కూలుంబ్ కాన్స్టెంట్ నే 1/4 pi epsilon naught అంటాం సార్. కానీ 1/4 pi epsilon naught ఏంటి సార్? దీనే కూలుంబ్ కాన్స్టెంట్ అంటాం. ఈ ఎప్సిలాన్ నాట్ నే వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పర్మిటివిటీ అంటారు నాన్న. సో ఎప్సిలాన్ నాట్ ని పర్మిటివిటీ అంటాం. కానీ ఇక్కడ పర్మిటివిటీ ఓకే సార్, కానీ ఇక్కడ పర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్ అంటాం. ఎప్సిలాన్ నాట్, ఈ నాట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ని రిప్రజెంట్ చేస్తుంది నాన్న. సో పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటే ఎయిదర్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ అని అర్థం. అసలు ఈ పర్మిటివిటీ కాన్సెప్ట్ ఏంటి సార్? సో టూ చార్జెస్ మధ్య ఏదైతే మీడియం ఉందో, సపోజ్ ఈ టూ చార్జెస్ మధ్య ఎయిర్ ఆర్ వాక్యూమ్ ఉందనుకోండి, దెన్ కూలుంబ్ కాన్స్టెంట్ యు కెన్ టేక్ ఇట్ యాజ్ 1/4 pi epsilon naught. అసలు ఈ మీడియం ఏంటి సార్? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే మీడియం ప్రాపర్టీ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఆ టూ చార్జెస్ మధ్య, ఈ టూ చార్జెస్ మధ్య సపోజ్ ఎయిర్ అనే మీడియం ఉందనుకోండి, ఇఫ్ ఎయిర్ మీడియం ఇస్ మోర్ అంటే మీడియం ప్రాపర్టీ ఎయిర్ యొక్క వాల్యూ చాలా ఎక్కువగా ఉందనుకోండి, దెన్ బిట్వీన్ ద టూ చార్జెస్ ఫోర్స్ వాల్యూ డిక్రీజెస్ అంటాం. అందుకే పేరు చూడు పర్మిటివిటీ అంటే విచ్ పర్మిట్, విచ్ అలో ద ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ అని అర్థం. సో ఇప్పుడు టూ చార్జెస్ మధ్య ఏదైతే పర్మిటివిటీ ఉందో ఆ మీడియం వాల్యూ ఎక్కువగా ఉంటే ద ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ విల్ బి లెస్. అంటే మీడియం ప్రాపర్టీ మీద ఫోర్స్ ఇన్వర్స్ గా డిపెండ్ అవుతుంది నాన్న. ఎఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎప్సిలాన్ అంటాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ, అవి టూ చార్జెస్ మధ్య ఉండే మీడియం మీద డిపెండ్ అవుతుందన్న. సో మీడియం స్ట్రాంగ్ గా ఉందనుకోండి, ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ విల్ బి లెస్ అని చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, సపోజ్ ఇక్కడ జాగ్రత్తగా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి చూడన్న, సపోజ్ ఇక్కడ నా దగ్గర టూ చార్జెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా టూ చార్జెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టూ చార్జెస్ మధ్య ఫోర్సెస్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఈ టూ చార్జెస్ మధ్య ఒక 100 లైన్స్ ఒక రిపల్షన్ ఫోర్స్ ఆర్ అట్రాక్షన్ ఫోర్స్ ఉందనుకో, ఇది బ్లాక్, ఇది వచ్చేసి బ్లూ, దెర్ ఈస్ ఆపోజిట్ పాయింట్ చార్జెస్, కాబట్టి ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుందన్న, విచ్ ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఆర్. నౌ ఇప్పుడు ఈ రెండు అట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ సమ్ ఫోర్స్ లైన్స్ వెళ్తూ ఉన్నాయి అన్న. సో బ్లూ టు బ్లాక్ ఒక 100 లైన్స్ వెళ్తూ ఉన్నాయి అనుకోండి. ఈ రెండుటి మధ్యలో నేను ఒక మీడియం ఇలా ప్లేస్ చేశాను అనుకోండి, ఈ మీడియం ఏం చేస్తుంది, సమ్ ఫోర్స్ లైన్స్ గెట్ అట్రాక్టెడ్. సో ఈ మీడియం నేను తీసేస్తే 100 లైన్స్ ఒక చార్జ్ టు ఇంకో చార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి నాన్న. బట్ ఎప్పుడైతే నేను ఇలా సర్టైన్ మీడియం ప్లేస్ చేశాను అనుకోండి, సో దిర్ ఇస్ అబ్స్ట్రక్షన్. సో ఇక్కడ ఈ టూ చార్జెస్ మధ్య ఉండే ఫోర్స్ లైన్స్ ఈ మీడియం అబ్జర్వ్ చేసుకుంటుంది అన్న. సో ఆ మీడియం యొక్క స్ట్రెంగ్త్ బట్టి అక్కడ అబ్జర్ప్షన్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ టూ చార్జెస్ మధ్య 100 ఫోర్స్ లైన్స్. నౌ ఐఎమ్ టేకింగ్ ఏ హియర్ సమ్ స్ట్రాంగ్ మీడియం, దెన్ వాట్ హ్యాపెన్స్, మాక్సిమం ఫోర్స్ లైన్స్ అన్ని ఈ మీడియం అబ్జర్వ్ చేసుకుంటుంది నాన్న. అప్పుడు ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ విల్ బి లెస్. అంటే మీడియం యొక్క వాల్యూ, పర్మిటివిటీ యొక్క వాల్యూ తగ్గితే ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ విల్ బి మోర్. అలా కాదు సార్, చార్జెస్ మధ్య మీడియం వాల్యూ పెరిగితే
అప్పుడు ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ విల్ బి లెస్. సో అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు రాసే కూలుంబ్ కాన్స్టెంట్ లో ఎఫ్ ఎప్సిలాన్ నాట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ తీసుకుంటారు. ఎందుకు ఇన్వర్స్ ప్రపోర్షన్ తీసుకుంటారంటే మీడియం మీద డిపెండ్ అవుతుంది. సో ఆ ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ మీద దే మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే పర్మిటివిటీ, అది పర్మిట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది నాన్న, ఆ మీడియం మీద డిపెండ్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత ఉంటుంది సార్ అంటే, సో ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు విచ్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ 8.85 into 10 to the power of -12 Coulomb square by Newton meter square. So epsilon naught units nana, so Coulomb square by Newton meter square. Simple. ఈ epsilon naught ఈక్వ పంపినన్నా ఎఫ్ ఈ పక్క పంపి, అప్పుడు వాట్ ఈస్ యువర్ యూనిట్? సో చార్జ్ అంటే కూలుంబ్, కూలుంబ్ ఇంటూ కూలుంబ్, కూలుంబ్ స్క్వేర్, ఇక్కడ ఫోర్స్ ఉంటుంది న్యూటన్, ఇక్కడ మీటర్ స్క్వేర్. సింపుల్. సో యూనిట్స్ వైజ్ ఓకే సార్. సో epsilon naught వాల్యూ ఇది నాన్న. This epsilon naught value is constant for air or vacuum. Free space value constant. ఒకవేళ అదర్ దాన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ ఉంది అనుకో ఈ టూ చార్జెస్ మధ్య, సో ఈ టూ చార్జెస్ మధ్య ఎయిర్ కానీ వాక్యూమ్ కానీ కాకుండా వేరే మీడియం ఉంటే, అదర్ దాన్ ఫ్రీ స్పేస్ ఉంటే, అప్పుడు దిస్ ఎక్స్ప్రెషన్ విల్ బి, సో ఏమవుతుంది చూడన్న, దిస్ ఎక్స్ప్రెషన్ విల్ బి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 pi ఎప్సిలాన్ Q1 Q2 by R square. So ఇక్కడ ఎప్సిలాన్ అంటే ఏంటి సార్ అంటే పర్మిటివిటీ ఆఫ్ మీడియం దట్ ఈస్ అదర్ దాన్ ఫ్రీ స్పేస్. సో దిస్ ఈస్ వన్ కాన్సెప్ట్, రైట్? నో నాన్న, సో ఈ రెండిటి మధ్య ఇది ఫ్రీ స్పేస్ పర్మిటివిటీ, ఇది మీడియం పర్మిటివిటీ, ఈ రెండిటి యొక్క రేషియోనే రిలేటివ్ పర్మిటివిటీ అంటాం, దాన్నే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాం. సో ద రేషియో ఆఫ్ పర్మిటివిటీ ఆఫ్ మీడియం టు ద permittivity of free space, what to call it as an relative permittivity. So the ratio of permittivity of medium ante epsilon, okay, epsilon to the epsilon naught, the ratio of permittivity of medium to the permittivity of free space ratio, what to call it as an relative permittivity, దాన్నే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని కూడా అంటారు నాన్న. సో K is equals to epsilon by epsilon naught. సో ఇది రాస్తే 4 మార్క్స్ అన్న. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ కూలుంబ్స్ లా. బట్ దీన్ని బేస్ చేసుకొని 4 మార్క్స్ కి ఎటువంటి పాయింట్స్ రాయాలి సార్? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ నే వర్డ్స్ లో ఫ్రేమ్ చేస్తే ఎలా ఉంటుంది సార్? చూడండి నా, ఇప్పుడు నేను ఏదైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని సింపుల్ గా మన ఐపీ బోర్డ్ బేస్ చేసుకొని ఇవి రాస్తే 4 మార్క్స్ గ్యారంటీ నాన్న. ఏ పాయింట్స్ చూడన్న? సో ఫస్ట్ కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా స్టేట్మెంట్ చూడన్న. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ two charges is directly proportional to product of magnitude of charges and inversely proportional to square of the distance between two charges. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదేనా? సో టూ చార్జెస్ separated by distance are there is a repulsive force because same charges కదా. ఆ రెండు మధ్య ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే product of magnitude of charges and inversely proportional to square of the distance between the two charges. అదే ఇప్పుడు చెప్పాం. ఈ పాయింట్ రాస్తే చాలు నాన్న. నెక్స్ట్, సో ఇక్కడ టూ చార్జెస్ తీసుకున్నామని చెప్పడానికి కన్సిడర్ టూ చార్జెస్ Q1 Q2 separated by distance R. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని రాస్తున్నాం నాన్న. సో F proportional to Q1 Q2, F inversely proportional to R square కంబైన్ చేస్తున్నాం. F proportional to Q1 Q2 by R square మీడియం మీద డిపెండ్ అవుతుంది, మధ్యలో ఎయిర్ ఆర్ వాక్యూమ్ ఉంటే అది ఎక్కడ రాస్తాం చూడన్న. ఇఫ్ టూ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ then F is equals to 1/4 pi epsilon naught Q1 Q2 by R square. Epsilon naught అంటే permittivity, దాని వాల్యూ నాన్న 8.85 into 10 to the power of -12. So if two charges are placed in medium లో ప్లేస్ చేస్తే అదర్ దాన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో అప్పుడేమవుతుంది చూడన్న. సో F is equals to 1/4 pi epsilon Q1 Q2 by R square అంటాం. సో ఇప్పుడు అదే రిలేటివ్ పర్మిటివిటీ, ద రేషియో ఆఫ్ పర్మిటివిటీ ఆఫ్ మీడియం to the permittivity of free space is called relative permittivity, దాన్ని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాం. సో జస్ట్ ఈ పాయింట్స్ రాస్తే చాలు నాన్న. సో యు గెట్ యువర్ ఫుల్ స్కోర్ 4/4. ఓకే నాన్న. సో ఇది పీడిఎఫ్ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ కానివ్వండి, ఈ నోట్స్ కానివ్వండి, ఇదైతే నేను రాస్తాను సింపుల్ వర్డ్స్ లో, అది మీకు డిస్క్రిప్షన్స్ బాక్స్ లో పిన్ చేసి ఉంటాను నాన్న. యూ కెన్ డౌన్లోడ్ ఇట్.